దేవుని ఉన్నతమైనటువంటి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువు పేరిట మీ అందరికీ కూడా ఈ ఉదయకాలపు శుభాభివందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు అనుదిన దేవుని వాక్య భాగమును మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనం. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును. తిరుగుబాటు చేయవారులారా, మీ దినములలో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చెదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే, యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును అన్నాడు. అంటే ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను ఆలస్యము చెయ్యను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేనికి నేను ఆలస్యము చెయ్యను అని దేవుడు అంటున్నాడు అని అంటే, ఈరోజు మన జీవితంలో దేవుడు నేను మాట ఇచ్చున్నాను, ఆ మాట ఖచ్చితముగా అలాగే జరుగుతుంది, ఆ విషయంలో నేను ఇంకా ఆలస్యము చెయ్యను అని దేవుడు మాట్లాడు. అంటే దేవుడు ఏ విషయంలోనైనా గనక మనకి మాట ఇస్తే, దేవుడు ఏ విషయంలో మనకి మాట ఇచ్చినా ఆ విషయంలో ఆ మాట ప్రకారం అలాగే దేవుడు జరిగిస్తాడు. దాన్ని ఆలస్యము చేయడు. దేవుడికున్న గొప్ప లక్షణం అది. దేవుడికున్న గొప్ప గుణ లక్షణం, ఆయన కలిగి ఉన్నటువంటి లక్షణం అది. ఈరోజు ఆ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఒక మాట ఇచ్చాడంటే, ఒక మాట ఆయన పలికాడంటే, ఆ మాటను ఆలస్యము చేయక అది అలాగే జరిగిస్తాడు ఆయన ఖచ్చితంగా. ఇక్కడ యెహెజ్కేలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కూడా మనం ఆలోచన చేస్తే, అంటే మన జీవితంలో దేవుడు ఏ మాట మనకి ఇచ్చినా దాన్ని ఆలస్యము చేయకుండా జరిగిస్తాడు. ఖచ్చితంగా అది జరుగుద్ది. జరగదు అనడానికి ఎటువంటి అవకాశము కూడా లేనే లేదు ఈ భూమి మీద. అయితే దేవుడు ఇక్కడ చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? తిరుగుబాటు చేయు వారి దినాలలో నేను ఇచ్చిన మాట ఆలస్యము చేయక జరుగుతుంది అన్నాడు దేవుడు. అంటే ఇక్కడ ఈ మాట రెండో అర్థం. ఒకటి, ఆయన ఇచ్చిన మాట ఏదైనా అది ఆలస్యం చేయక జరిగిస్తాడు. నా జీవితంలో కూడా అది దేవుడికున్న లక్షణం. మనము కూడా దేవుడికి ఏ మాట ఇచ్చినా కూడా మనం ఆలస్యము చేయకుండా దాన్ని జరిగించేవారుగా మనం కూడా ఉండాలని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నట్టు మొదటి విషయం అది. అంటే మనం దేవుడికి కూడా మాట ఇస్తాం. దేవునికి చాలా సందర్భాల్లో, చాలా పరిస్థితుల్లో మాట ఇస్తాం. ఆ ఇచ్చిన మాట మన జీవితంలో నెరవేర్చబడాలి. ఆ ఇచ్చిన మాట మనం ఆలస్యం చేయకూడదు. దాన్ని త్వరితముగా జరిగించేటువంటి వారిగా మనం ఉండాలి. అది దేవుని యొక్క స్వభావం అని తెలియజేస్తాం. రెండవదిగా ఇక్కడ దేవుడు చెప్పిన విషయం ఏంటంటే, తిరుగుబాటు చేయవారి దినాల్లో నేను చెప్పిన మాట, నేను ఇచ్చిన మాట అది ఆలస్యం అవ్వకుండా జరుగుతుంది అని అన్నాడు. అది దేని గురించి అంటే, ఈ చివరి దినాల్లో, అంచె దినాలలో నిజంగా తిరుగుబాటు చేయవారి దినాలలో అన్నాడు దేవుడు. ఎవరైతే తిరుగుబాటు చేయు కాలం మనకి వచ్చింది అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా దేవుని మీద తిరుగుబాటు అనేది మనకు కనబడుతుంది. ఈ దినాల్లో దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడుతుంది, ఆలస్యం అవుతుంది. ఒకవేళ మనం అనుకుంటున్నాం మనం ఆలస్యం అవుతుంది, ఇంకా ఆలస్యం చేస్తున్నాడని మనం అనుకుంటాం మన ఉద్దేశంలో. కానీ అది దేవుని లెక్క ప్రకారం, దేవుని దృష్టిలో అది ఆలస్యంగా, మనకు ఆలస్యమేమో కానీ దేవునికి అది ఆలస్యం కాదు. ఆయన మాట సరైన సమయానికి, ఖచ్చితమైనటువంటి సమయానికి అది నెరవేర్చబడుతుంది, జరుగుద్ది. ఆయన మాట ఇచ్చేశాడు, అది దాని కాలానికి, దాని సమయానికి, దాని పరిస్థితి సందర్భం వచ్చేసరికి అది ఖచ్చితంగా అలాగే నెరవేర్చబడుతుంది. దేవుడు అన్నది ఒక మాట ఆయన ఇచ్చాడంటే దానికంటూ కొంత టైం, కొంత సమయం దేవుడు ఉంచుతాడు. ఆ టయానికి, ఆ సమయానికి దేవుడు అది ఖచ్చితంగా జరిగిస్తాడు. దాని అర్థమే ఆలస్యము చేయక జరుగును అనడానికి అర్థం అది. అంటే ఆయన నియమించిన టైం, ఆయన ఉద్దేశించిన సమయం కల్లా ఆయన చెప్పిన మాట నెరవేర్చబడుతుంది. అందులో ఆలస్యం అవ్వదు. ఆ విషయంలో ఆలస్యం చేయుడు ఆయన.
కానీ ఒకవేళ మన ఉద్దేశం ప్రకారం ఆలస్యం. అందుకే దేవుని నమ్మిన మన జీవితాల్లో కూడా మనము దేవుని దృష్టిలో ఏ మాట చెప్పినా మనము కూడా దేవుని ఎదుటది చేయగలిగే వారు ఉండాలి. ఆయన కూడా మనకిచ్చిన మాట విషయంలో తప్పక ఆయన ఆలస్యం చేయకుండా ప్రతి దాన్ని జరిగించే గొప్ప దేవుడై మన జీవితాలు ఉన్నాడు. అదేవిధంగా ఆయన నేను వస్తాను, నేను త్వరలో రాబోతున్నాను అని చెప్పిన మాట కూడా ఆయన చెప్పినట్టుగానే చెప్పిన సమయానికే అది అలాగే ఆలస్యం అవ్వకుండా జరుగుద్ది. దాని కొరకు మనం సిద్ధపడదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. ఈరోజు నీ మాటను బట్టి నీకు స్తోత్రాలు. ఆలస్యము చేయను అని నువ్వు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. ఆ మాటను బట్టి మాతోనే కాదు ప్రభువా, ప్రపంచంలో ప్రతి ఒక్కరితో కూడా ఈ మాటను బట్టి నువ్వు మాట్లాడుతున్నందుకు వందనాలు. నీ మాటను బట్టి మేము అనుదినము నడిచేటువంటి నీ బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరిచి నడిపించి సహాయము చేసి కృప చూపించమని యేసయ్య నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.